ఉప ఎన్నికలో చాలా గట్టిగానే కష్టపడ్డారు. దాదాపు 7 బూతుల్లో నాకు తెలిసి 2192 మంచి మెజార్టీ. అంతకుముందు అజరుద్దీన్ ఉన్నప్పుడు 1400 ఏమో వచ్చింది. ఓకే, సో ఎలా చూస్తున్నారు? అంటే ఈ అంశాలన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఏ ఎన్నిక వచ్చినా కూడా, ఏ పార్టీ కన్నా కూడా, అంటే ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల రీత్యా అది సర్పంచ్ ఎన్నిక కానీ, ఎమ్మెల్యే ఎన్నిక కానీ, లేదా ఏ చిన్న ఉప ఎన్నిక కానీ, అన్ని పార్టీలు కూడా కంప్లీట్గా అన్ని బలాల్ని మనము ఏదైతే పెట్టి గెలవాల్సిన ఒక పరిస్థితి ఈరోజు రాజకీయాల్లో ఉంది. సరే, అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కానీ, అండ్ ప్రతి ఎన్నిక కూడా మనకు ఒక రిఫరెండం లెక్క భావించాల్సిన అవసరంగా ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతి ఎన్నిక కూడా మన పరిపాలనకి రిఫరెండంగా భావించి మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. రిజల్ట్ మంచిగా రాకపోతే అధైర్యపడేది లేదు, రిజల్ట్ బాగా వచ్చిందని చెప్పి అతి ఉత్సాహపడేది లేదు. సో ప్రతి దాంట్లో కూడా నేర్చుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ముఖ్యంగా ఏంటంటే, హైదరాబాద్ నగర పరిధిలో మాకు లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ టైంలో మేము గెలవలేకపోయినాం. ఇక్కడ ప్రజలు మా పైన విశ్వాసాన్ని పెట్టుకోలేదు. ఎక్కువ మటుకు ఇక్కడ మాకు ఓటింగ్ చేసి మా అభ్యర్థులు ఎవరు సిటీలో గెలవలేకపోయినారు. సో ఈ ఎన్నికల్లో మా 2 సంవత్సరాల పరిపాలనను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా హైదరాబాద్ నగర పట్టణానికి ముఖ్యంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, ఏదైతే గ్యాస్ సిలిండర్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు మెరుగైన పరిపాలనకి ఏదైతే సంబంధించి హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ఏంటంటే పదే పదే ప్రతిపక్షాలు ఇది మేము సరిగా పరిపాలన చేయలేదు, హైదరాబాద్ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి కేటీఆర్ అండ్ కంపెనీ, ఈ కేడీ కంపెనీ పదే పదే మాట్లాడుతూ ఉండే. సో మాట్లాడిన సందర్భాల్లో మేము కూడా మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక అవసరం ఉండే ఈ ఎన్నికతోటి. అంటే నిజంగా ప్రజలు మా పైన విశ్వాసం ఉందా లేదా, ప్రజలు ఏమి కోరుకుంటారు, ప్రజల ఒక నాడి ఏ రకంగా ఉందో, ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయిలో మేము కూడా బూతుల వారీగా బాధ్యతలు తీసుకొని మేము పనిచేస్తుండే. సో పనిచేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పైన అపారమైన గౌరవం, నమ్మకం ప్రజల మాటల్లో చాలా స్పష్టంగా మనకు కనబడ్డది. సరే, మేమెంత పని చేసినా కూడా గవర్నమెంట్ పైన పాజిటివిటీ లేనిది, మా పరిపాలన పైన పాజిటివిటీ లేనిది, అంత మెజారిటీ రావడం అనేది అసాధ్యం. అంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అనేక మాటలు మాట్లాడతారు. ఎందుకంటే నేను హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థిని, అతి ఖరీదైన ఎన్నికల్లో నేను పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా అన్ని అస్త్రాలను వాడింది, ఎన్ని వాడాలి అన్ని అస్త్రాలను వాడింది. అయినా కూడా ప్రజలు అక్కడ వాళ్ళకి ఓట్లు వేయలే. వ్యక్తిగతంగా ఆ రోజున్న పరిస్థితుల రీత్యా ఈటల రాజేందర్ గారిని పైన సానుభూతితోటి ప్రజలు ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు అని ఒక స్కీమే తీసుకొని వచ్చారు, పైలట్ ప్రాజెక్ట్. అయినా కూడా ఆడ దళిత సోదరులు కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేలే, ఈటల రాజేందర్ గారు గెలిచారు. దాని తర్వాత వాళ్ళ జనరల్ ఎలక్షన్స్ లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టారు. సార్, అది సబ్జెక్ట్ వేరే. కాకపోతే ఇష్యూ అనేది ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు గెలిపియాలని అనుకుంటేనే, ప్రజలు మ్యాండేట్ ఇవ్వాలనుకుంటేనే మనం చేసిన పనికి తగిన ఫలితం అనేది దక్కుతుంది. ప్రజలు ఓటు వేయొద్దు అని అనుకుంటే మనం ఎన్ని చేసినా ఓన్లీ మనం చేయగలిగేది పోల్ మేనేజ్మెంట్. ఓటింగ్కి రాని వాళ్ళకి వెసులుబాటు కల్పించి వాళ్ళని ఓటుకి తీసుకొని వచ్చి వాళ్ళని మనము ఓటు వేయాల్సిందే అని చెప్పి మనం వాళ్ళని ఏదైతే సంబంధించి పదే పదే కాల్స్ చేసి వాళ్ళని రిపీటెడ్గా చెప్పి తీసుకురాగలుగుతాం. కానీ ఓటు ఎవరికి వేయాలనేది అంతిమ నిర్ణయం ఓటర్ చేతిలో ఉంటుంది. మా పరిపాలన, మా ముఖ్యమంత్రి గారి పరిపాలన, మా ప్రభుత్వ పరిపాలన నచ్చి ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ప్రజల మధ్యలో అనేక సంవత్సరాలకు వెళ్ళి ప్రజల కష్ట సుఖాల్లో వారి భాగస్వామ్యమై వాళ్ళ మధ్యలో ఉండి వారి సమస్యల్ని పరిష్కరిస్తుంది. కాబట్టి అది కూడా మాకు ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము చేసిన పని మేము సమయాన్ని కేటాయించడం వలన ఆ మెజారిటీ అనేది సాధ్యమైంది. అండ్ ఇది కంప్లీట్గా అంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్న ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి కింది స్థాయి మా కార్యకర్త స్థాయి వరకు, పిసిసి అధ్యక్షుని స్థాయికి వెళ్ళి మా దగ్గర ఉన్న ఏదైతే కౌన్సిలర్, కార్పొరేటర్ స్థాయి వరకు అందరూ కూడా కలిసికట్టుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకి వాస్తవాలు చెప్పి వివరించడం వలన ఆ ఓట్లు అనేవి ఈరోజు మాకు సాధ్యమైంది.